ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, సాధారణంగా బయట దొరికే టిక్కీలు అనారోగ్యకరమని చెప్తూ ఉంటారు కదా, ఎందుకంటే దాంట్లో బటరు, ఉప్పు, ఇతర స్పైసెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి దానికి బదులుగా ఆరోగ్యవంతంగా ఈ టిక్కీ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? మామూలుగా అటుకుల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ముడి అటుకులు అంటే ముడి బియ్యంతో సమానం అన్నమాట. అవును. అలాంటి వాటిని ఉపయోగించి మంచి బేస్ కోసం బంగాళదుంపను ఉపయోగిస్తాం. ఇందులో పాలక్ ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా బంగాళదుంప రూపంలో తక్కువైనా సరిపోతాయి అన్నమాట. అందుకని వీటి కాంబినేషన్లో అస్సలు నూనె వాడకుండా మేగడతో టిక్కీలు టేస్టీగా న్యాచురల్ సాల్టీ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. పాలక్ పోహా టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముడి అటుకులు 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, పాలకూర తురుము 1 కప్పు, ఉడకపెట్టిన బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, తేనె 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముడి అటుకులను వేసేసి పుల్ల మజ్జిగ పోసేసి నాననిస్తాం. 1 గంట నానిన తర్వాత ఆ పుల్ల మజ్జిగ పీల్చుకుని అటుకులన్నీ నాని ఉబ్బుతాయి. వాటిని అట్లా పక్కన పెట్టేసి ఉడికించిన బంగాళదుంపలు 2టిని బౌల్లో వేసేసి వాటిని మెత్తగా నలిగేటట్టు చిదిమేస్తాం. అందులో నానపెట్టిన ముడి అటుకుల్ని వేసేసి దానిపైన క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, పాలకూర తురుము, కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం. ఉప్పు లేని చప్పదనం లేకుండా తేనె కూడా వేస్తే టిక్కీలో చప్పదనం పోతుంది. పైన నువ్వులు చల్లేసేసి వీటన్నిటిని ఆ పిండిలో కలిపేస్తాం. టిక్కీకి పిండి సిద్ధమైంది. గుంటలో నాన్ స్టిక్ తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి సన్న సెక్క మీద ఉంచి మేగడ రాసేస్తాం. అందులో ఆ గుంట సైజుకి సరిపడా పిండి తీసుకుని మనం చేత్తో నొక్కేసి టిక్కీలను అట్లా తయారు చేసేస్తాం. మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కాలనివ్వాలి. అటుకులతో చేసిన టిక్కీలు చాలా గుల్లగా మెత్తగా మంచి రుచిగా అనిపిస్తాయి. పాలకు వేయటం వల్ల ఉప్పులేని లోటు లేకుండా టిక్కీలు చాలా టేస్ట్గా ఐరన్ రిచ్ టిక్కీలు సిద్ధమయ్యాయి. చూసారుగా, ఈ పాలక్ అలాగే పోహాను ఉపయోగించి టిక్కీని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఆరోగ్యవంతంగా కూడా స్నాక్స్ తయారు చేయాలి పిల్లలకి అని అనుకుంటే గనక ఇలాంటి రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి. మరి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ స్పెషల్ టిక్కీలు తయారు చేసి పెడితే గనక చాలా బాగుంటుంది, కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, అసలు ఈ ప్లాంక్ పొజిషన్ ఇలా హోల్డ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? మరి అలాగే ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నొప్పులు రాకుండా ప్లాంక్ హోల్డ్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్స్ వాడాలంటారు? ఆసనాలు చేసినప్పుడు ఆసనం వేసి అదే భంగిమలో కదపకుండా ఉంటే పర్టికులర్ ఏరియాకి ఎలా స్పెషల్ బెనిఫిట్ వస్తుందో ప్లాంక్ పొజిషన్ లో కూడా సేమ్ ఇక్కడ ఆసనం లాగా ఒక పేరు అట్లా పెట్టట్లేదు కానీ పొజిషన్ పెట్టి హోల్డ్ చేసి ఉంచుతారు. హోల్డ్ చేసి ఉంచినప్పుడు బాడీని, ఆ బరువుని, ఆ ప్రెషర్ ని ఆపాలి కదా. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ బర్న్ అవ్వటం, మజిల్స్ లో కూడా మంచి మార్పు రావటం, టోన్ పెరగటం అనేది జరుగుతుంది. ఇట్లా కొత్తలో చేసేటప్పుడు నొప్పులు ఎక్కువ వచ్చి పట్టేస్తాయి. దాని కొరకు ఈ ఫ్లాంక్ పొజిషన్ లో హోల్డ్ చేయకుండా మూమెంట్ ఇస్తూ ఫ్లాంక్ పొజిషన్ లో చేసినప్పుడు పెయిన్ లేకుండా ప్రాక్టీస్ చేయటం సులభం అవుతుంది. అలాంటివి 3-4 రకాలుగా ఫ్లాంక్ పొజిషన్స్ మూమెంట్ తో చేసి ఇప్పుడు చూడండి. పొట్టను నడుమ భాగాన్ని బాగా తగ్గించే 3 రకాల ఫ్లాంక్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద పైకి లేచి ముందుకు వంగి 2 మోక చేతుల్ని నేలకట్లా ఆనిచ్చేసేయాలి. తర్వాత చేతుల్ని ఫోల్డ్ చేసి ఒక చేయి మీద ఒక చేయి వచ్చేటట్టు అట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం శరీరాన్ని మోక చేతుల మీదే ముందుకి వెనక్కి కదపాలి. మోక చేతుల మీద నడక అన్నమాట. ఇది ఫార్వర్డ్ నడక, బ్యాక్వర్డ్ నడక అన్నమాట. శరీరం బరువంతా చేతుల మీద పాదాల మీద పడుతుంది. ఇట్లా వెనక్కి ముందుకి ఒక 5-6 రౌండ్లు 7 రౌండ్లు చేయగలిగితే బాగుంటుంది. బరువు తగ్గటానికి ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. బాగా స్ట్రెయిన్ అనిపిస్తుంది కాబట్టి ఒక 1/2 నిమిషం విశ్రాంతి తీసుకుని 2వ ఫ్లాంక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి ఇందాటి వలె మోక చేతుల్ని నేల కానించి ఆ తర్వాత పాదాలను వేళ్ల మీద ఆనించి మడం పైకి లేపేసి చేతుల్ని అట్లాగా కదలకుండా ఉంచి ఓన్లీ కాళ్ళను మాత్రమే మోకాల దగ్గరకు మడిచి మోకాల భాగం రొమ్ము దగ్గరకు వచ్చేటట్టు దగ్గర అట్లా ఫోల్డ్ చేయాలి. ఒకసారి కుడికాలు, ఒకసారి ఎడమకాలు అట్లా ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్ ఇస్తూ చేయటం ద్వారా నడుము, సీటు భాగము, కాళ్ళ భాగము, తొడల భాగం ఇవి కూడా ఈ ఫ్లాంక్ లో బాగా తగ్గుతాయి. ఇట్లా ఒక 15-20 రౌండ్ చేయగలిగితే మంచిది కాళ్ళకు. ఇక చివరిగా 3వ ఫ్లాంక్ శరీరాన్ని మళ్ళీ ఇందాటి వలె మోక చేతుల మీద పెట్టి
ఇంతకు ముందు మోక చేతుల మీద ఎలా నడిచామో ఇప్పుడు పాదాల మీద నడవాలి. శరీరం ముందు పక్కన కాన్స్టెంట్ అట్లా కదలకుండా పెట్టేస్తాం. పాదాలని వెనక్కి ముందుకి, మళ్ళా ముందుకి, మళ్ళా వెనక్కి, ఇట్లా అడుగులు వేయటం ద్వారా పర్వతాసనంలో శరీరాన్ని నడుము భాగం సీటు భాగం పైకి లేపి ఎట్లా పెడతాం ఆ భంగిమ వచ్చింది. ఇప్పుడు దాంట్లోనే వాక్ అన్నమాట. ఇది పాదాల మీద, మడాల మీద మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా అక్కడ ఏమీ స్ట్రెయిన్ పెయిన్ లేకుండా కొవ్వు కరిగించుకోవడానికి, బరువును తగ్గించుకోవడానికి ఇలాంటి ప్లాంక్స్ బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి, మరి ఈ ప్లాంక్ పొజిషన్ హోల్డ్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. కానీ అలా హోల్డ్ చేయాలంటే కాస్త ఫిట్నెస్ లెవెల్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రతిరోజు యోగా భాగంలో చూపించే వ్యాయామాలను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మరి దాంతో పాటుగానే ఆహార నియమాలు కూడా పాటిస్తే ప్లాంక్ పొజిషన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. మరి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత వెంటనే టీలో చక్కెర మానేయండి, లేదంటే కాఫీలో చక్కెర మానేయండి అని చెప్తూ ఉంటారు. అసలు టీయే కాఫీ మానేస్తేనే ఇంకా బెటర్ అని మీరు చెప్తున్నారు కదా. మరి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టీ కాఫీలకి బదులుగా ఎలాంటి హెర్బల్ టీ తాగితే బాగుంటుందో చూద్దామా. జామ్ ఆకులు అనేవి డయాబెటీస్ ఉన్న వారికి అద్భుతంగా పనికొస్తాయని మనం సైంటిఫిక్ గా రుజువైన వాస్తవాన్ని కొన్ని ఎపిసోడ్ల ద్వారా కూడా మన ప్రేక్షకులందరికీ అందించాం. అవును, జామ్ ఆకుల కషాయం తాగమన్నాం, ఇప్పుడు జామ్ ఆకుతో టీ తాగమంటున్నాం. అన్ని జామ ఆకులు తీసుకుని ఒక 7-8 ఆకులు నీళ్ళల్లో వేసి మరిగించాలి. ఆ మరిగేటప్పుడు అంత అల్లము తురుము, అలాగే దాల్చిన చెక్క పొడి, ఈ 2 వేసేసి బాగా మరిగిన తర్వాత వడకట్టేసేసి ఆ తొక్కు తీసేసి ఆ టీని తీసుకుని అందులో 1 స్పూన్ తేనె వేసుకుని, అవసరమైతే 1.5 స్పూన్ అయినా తేనె వేసుకుని ఈ జామాకు హెర్బల్ టీ కనుక ఇట్లా త్రాగగలిగితే డయాబెటీస్ ఉన్న వారికి ప్రధానంగా ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఏంటంటే ఇన్సులిన్ సిక్రేషన్ ని పెంచడానికి ఈ జామాకుల్లో ఉండే ఫైటో కెమికల్స్ ప్రధానంగా ఉపయోగపడుతుంటాయి. అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కూడా జామాకులు బాగా ఉపయోగపడతాయి. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినే ప్రక్రియను ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ రెసిస్టెన్స్ తగ్గించి సెన్సిటివ్ని పెంచడానికి ఈ జామాకులు బాగా ఉపయోగపడతాయి. మరి అల్లము, దాల్చిన చెక్క పొడి, వీటి వల్ల కూడా బెనిఫిట్స్ ఏమిటంటే కణము పొరపై నుండే రిసెప్టార్స్ తలుపులు ఏవైతే ఉంటాయో అవి బాగా పనిచేయటానికి, ఇన్సులిన్ చెప్పినప్పుడు వెంటనే విని ఓపెన్ అవ్వటానికి కూడా ఆ రిసెప్టార్స్ యాక్టివ్ గా పనిచేయటానికి ఇందులో ఉండే సినమాల్డిహైడ్ గాని, జింజర్లో ఉండే జింజరాల్స్ అనే కెమికల్స్ అలా బాగా ఉపయోగపడతాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టీ వల్ల మజిల్ సెల్స్ గాని, ఇతర కణజాలం గాని బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని ఎక్కువ గ్రహించుకునేటట్టు ఆ రిసెప్టార్స్ ను ఓపెన్ చేసి ఎక్కువ గ్లూకోజ్ లోపలికి వెళ్ళేటట్టు చేయడానికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని డయాబెటీస్ ఉన్నవారు తగ్గించుకోవటానికి, కాస్త లేనివారు రాకుండా చేసుకోవటానికి కూడా ఒక కప్పుడు ఈ హెర్బల్ టీని రకంగా చేసుకుని త్రాగగలిగితే ఇప్పుడు ఇలాంటి ఫలితాలన్నీ చక్కగా పొందవచ్చు. విన్నారు కదండి, మరి డయాబెటీస్ తో బాధపడే వాళ్ళందరూ కూడా ఎలాంటి హెర్బల్ టీ తాగితే గనక దానిలో ఉన్న ఫైటో కెమికల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా అంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచే అవకాశం ఉంటుందో, మరి మీరందరూ కూడా డయాబెటీస్ సమస్య ఉన్నా లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి హెర్బల్ టీస్ తాగడానికి ట్రై చేసి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.